మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణను నిలిపివేయాలని, మున్సిపల్ కార్మికులందరికీ శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, డ్రైనేజీ, వీధి లైట్లు, రోడ్ల నిర్వహణ, పార్కుల నిర్వహణ వంటి సేవలను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెంబర్లు 975, 673లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు ర్యాలీగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మున్సిపల్ కమిషనర్ వైవోనందన్తో ఫోన్లో మాట్లాడి సమస్యలను సానుకూలంగా పరిశీలించాలని కోరారు. ముఖ్యమంత్రి గారికి మీరు సిఫారసు చేయండి సార్. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. మాకు రాష్ట్రంలో మీరు ఎక్కడ ఉండేదంటే రూరల్ ప్రాంతం అంటే మీ డైనమిక్ లీడర్ ఉన్నారు చాలా అంటున్నారు. మాకు అది మీరు ఒక్కరు మీ గొంతెత్తండి. ఈ తరపు నుంచి మీకు కృషి చేయండి. వాళ్ళ చేతిలో వెంటనే ఫోన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎవరు చేయనటువంటి పనిని ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఏళ్ల తరబడి ఇదే పనులు నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ఉద్యోగాలు ఎప్పటికైనా పర్మనెంట్ కాకపోతాయనేటువంటి ఆశతో ఈరోజు మున్సిపల్ కార్మికులు ఒక్కొక్క ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు 970 జీవో కొత్తగా తీసుకొని వచ్చి 673 ఈ జీవోలు తీసుకొచ్చి మొత్తం మున్సిపల్ రంగంలో ఏదైతే 14 కీలకమైనటువంటి విభాగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి రంగం సిద్ధం చేశారు. ఇది అంతేకాకుండా దీని వలన గతంలో కూడా 279 జీవో తేవడం వలన కాంట్రాక్ట్ కార్మికులను తీసుకొచ్చి అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈ జీవోలు తీసుకొచ్చి మొత్తం పారిశుద్ధ్య పనులన్నీ కూడా కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే మొన్న కూడా హైకోర్టు తీర్పిచ్చింది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా ఎవరైతే పనిచేస్తున్నారో శాశ్వత స్వభావం కలిగినటువంటి కార్మికులు వారందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి హైకోర్టు న్యాయస్థానం పిలిపించింది. దీన్ని అమలు చేయటం 2016లో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పింది. దాన్ని అమలు చేయటం ఈరోజు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి మాత్రం వేగంగా చర్యలు ముందుకు తీసుకొని పోతున్నారు. కాబట్టి ఇప్పటికే, ఎందుకంటే గతంలో కూడా చూసాం, 60 సంవత్సరాలు నిండైనటువంటి కారణంతో ₹1 కూడా ఇవ్వకుండా ఇళ్ళకు పంపించారు. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి అందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారి దృష్టికి మా సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. రేపు 22వ తారీఖున అందరూ సంతకాలు సేకరించుకొని మంత్రి నారాయణ గారికి ఈ అర్జీలన్నీ కూడా ఇచ్చేదానికి సిద్ధపడుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.